ఉంది అంటే దానికి అర్థం ఆకలి వేస్తుందని. కావాలంటే చూడు, ఇప్పుడు వెళ్ళి అన్నం పెడతాను, అది ఎలా తింటుందో చూడు. ఏంటో ఈ రోజులు ఎలా ఉన్నాయి. పిల్లల్ని సరిగ్గా పెంచలేదు అని బాధపడుతున్న వ్యక్తులు కొందరు, ఇంట్లో వాళ్ళ ప్రేమకు బయట వ్యక్తుల ప్రేమకు అర్థం తెలియని వాళ్ళు కొందరు, అన్నీ తెలిసినా అర్థం చేసుకున్నా సరే ఏమీ చేయలేని వ్యక్తులు కొందరు, కాలాన్ని వృధా చేస్తూ కామమే జీవితం అనుకుంటున్న వ్యక్తులు కొందరు, వాయా వరుసలకు సంబంధం లేకుండా బంధాల యొక్క విలువలు తెలియని వాళ్ళు ఎందరో. చాలా మంచి రోజులు కదా ఇవి. మీ ప్రేమ సన్నిహాలు తెలుసుకోవడానికి నాకేమీ అంత ఉత్సాహంగా లేదు, ఎందుకంటే అవి చాలా దరిద్రంగా ఉంటాయి. కాబట్టి మీ కథ యొక్క అంతిమ భాగాన్ని మొదలు పెట్టండి. నా మాట ఏంటంటే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం లోటు చేయకూడదు, సరేనా? నేను రోజు దివ్యకి మెసేజ్ చేసేవాడిని, తను కూడా నాకు బాగా కనెక్ట్ అయింది.